అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో అనపర్తిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక అనపర్తి నియోజకవర్గంలో చూసుకుంటే 4 మండలాలకి సంబంధించి 15,249 కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి 3,81,22,500 రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్కసారి ప్రధానికం అందరూ విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, ప్రజలు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది. చివరికి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా, ఎటువంటి ఫోటోలు లేకుండా, ఎందుకంటే విద్యార్థులకి, విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం నిర్వహించడంలా. ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి 4 రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని, ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ 4 రంగాలకి ప్రాధాన్యతనిస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఈ స్కూల్ కిట్స్ని, స్టూడెంట్స్ కిట్స్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి మొదటగా మేము 4వ తారీఖున ఎంపికయ్యే నాటికే 2-3 రోజుల తర్వాతకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ రావడం, కిట్స్లో కొన్ని భాగాలు రాకపోవడంతో అవి పంపిణీ చేయాలని అడిగినప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆ పంపిణీ కార్యక్రమం చేపట్టమని 4 మండలాల ఎంఈఓలకు చెప్పడం, ఆ విధంగానే వారు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో కిట్స్ వచ్చిన తర్వాత ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది అంటే విద్యార్థుల్లో ఒక నిబద్ధత రావడం కోసం, ఒక క్రమశిక్షణ రావడం కోసం, ఒకే విధమైన యూనిఫారం ధరించడం వలన వారిలో తారతమ్య భేదాలు సమస్య పోవాలనేది యూనిఫారం యొక్క ప్రధాన లక్ష్యం. లేని పక్షంలో ఉన్న స్టూడెంట్స్లో ఆర్థికంగా కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఒక రకమైన దుస్తులు ధరించుకొచ్చి, ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఒక రకమైన దుస్తులు ధరించుకొస్తే ఆ వ్యత్యాసం కనిపించటం అది వాంఛనీయమైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఈ యూనిఫామ్స్ ప్రవేశపెట్టడం, అదేవిధంగా బ్యాగ్స్ కానీ, కిట్స్ కానీ అన్నీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.